Hello, welcome to the legal stories. Day 8 of a legal query is about ఒక మన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత బట్ ఫేక్ ఆర్ ఫాల్స్ ప్రామిస్ చేసి ఇంకా పెళ్లి చేసుకోవట్లేదు అంటే ఆ వుమెన్ ఏం చేయగలుగుతుంది? వాట్ స్టెప్స్ షీ కెన్ డూ అంటే వి కెన్ గైడ్ యూ అండి. బికాస్ యూ హ్యావ్ సఫిషియంట్ రైట్స్ టు ఓవర్‌కమ్ ఇట్. ఏదైనా చేయొచ్చు. ఫస్ట్ థింగ్ మీరు క్రిమినల్ కంప్లెయింట్ ఇయ్యొచ్చు. అండ్ ఆల్సో సెకండ్ మీ ప్రూఫ్స్ అన్నీ ప్రాపర్‌గా ఉండాలి. అండ్ ఆల్సో ఒకవేళ అతని గురించి మీకు తర్వాత తెలిసినా గూడా ప్రామిస్ చేసి, కానీ తనకి ముందే పెళ్ళయింది అన్న విషయము మీకు ఆల్రెడీ తెలిసుండి కూడా రిలేషన్‌షిప్స్‌కెళ్తే అది డిఫరెంట్ సినారియో. బట్ మీకు తెలియకుండా మిమ్మల్ని 1, 2 ఇయర్స్ రిలేషన్‌షిప్‌లో ఉంచారు అంటే డెఫినెట్‌గా మీరు సెక్షన్ 69 బిఎన్ఎస్ఎస్ కింద మీరెళ్లి కంప్లెయింట్ ఇవ్వచ్చు పోలీస్ స్టేషన్‌లో. సో దట్ మీకు కావాల్సిన న్యాయం మీకు జరుగుతుంది. అండ్ ఆల్సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. విక్టిమ్స్‌కి మీకు సెపరేట్‌గా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అనేవాళ్ళు ఉంటారు. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ నుంచి గవర్నమెంట్ నుంచే హెల్ప్ చేస్తారు. అడ్వకేట్స్ కూడా ఉంటారండి. సో మీరు బిఫోర్ గోయింగ్ ఇంటు ద రిలేషన్ ఒకసారి ఆలోచించుకోండి. ఏంటి అంటే వాళ్ళు రియలా, ఫేకా అన్నది మర్చిపోతున్నారు. ఇప్పుడున్న సొసైటీలో ఉమెన్ కానీ, మెన్ కానీ మేబీ బోత్ ఆఫ్ దెమ్ ఇద్దరూ చీటింగ్స్ చేసుకోవచ్చు. దాంట్లో ఎవరు కరెక్ట్ అని మనం చెప్పలేం కదా! సో, ఇఫ్ యూ ఆర్ మోస్ట్‌లీ చీటెడ్ బై ఎ మెన్ అయితే డెఫినెట్‌గా యూ కెన్ గో ఫార్వర్డ్ అండ్ ఫైట్ ఫర్ యువర్ రైట్స్. థ్యాంక్ యూ.